హలో వ్యూవర్స్, నమస్తే. నేను మీ ఆంజనేయులు. ఇప్పుడు ఇండస్ట్రీలో 19 దాటిన తర్వాత 20 సిరీస్లో ఒక 16 సినిమాల్లో మంచి హిట్లు కొట్టిన సినిమాలు ఎన్నో ఉన్నాయి. ఆ 16 సినిమాలు అయిపోయిన తర్వాత ఇప్పుడు కొద్ది గ్యాప్ వచ్చి మళ్ళీ రీబ్యాక్లో వస్తున్న డైరెక్టర్ గారు మన ముందున్నారు. ఎట్ ఏ టైం 4 సినిమాలు ముందు తీసుకురాబోతున్నారు. 4 సినిమాలు ఒక సినిమా కూడా ఉంది ఇప్పుడు. ఆయన ఎవరో కాదు, మీ ముందు తీసుకొస్తాను. వి సముద్ర గారు. ఒకప్పుడు సెన్షనల్ డైరెక్టర్, ఇప్పుడు మన ముందున్నారు. సార్ నమస్కారం. సార్ నమస్తే సార్. సార్, ఇప్పుడు ఎట్ ఏ టైం 4 సినిమాలు ఎట్ ఏ టైం రన్ చేయడానికి కారణం ఏమేంటది? అంటే ఏం లేదు సార్, మధ్యలో కొంచెం ఈ కరోనా బిఫోర్ కొంచెం ప్రొడ్యూసర్ సైడు సెలక్షన్లో సినిమాలు చేసుకో దాంట్లో కొంచెం రాంగ్ స్టెప్ జరిగినాయి సార్. సో అందువల్ల కొంచెం గ్యాప్ బాగా పెరిగింది. ఒక ప్రాజెక్టు 3.5 సంవత్సరం, ఇంకో ప్రాజెక్టు 3.5 సంవత్సరం అవటం వల్ల, ఈలోపు కరోనా రావటం వల్ల ఇట్లా ఒక 9 సంవత్సరాలు టైం అయిపోయింది, డిస్టర్బ్ అయిపోయింది. సో అందుకని ఏంటంటే ఇక మళ్ళీ ఇంకో మంచి ప్రొడ్యూసర్ దొరకాలి, చేయాలంటే టైం పడుతుంది. సో అందుకని నేను నా బ్యానర్ పెట్టుకోవాలి, నా బ్యానర్ పెట్టుకొని నా బ్యానర్లో మళ్ళీ మా పిల్లల్ని ఇంట్రడ్యూస్ చేసుకోవాలి. అందుకని నేనే బ్యానర్ పెడదామని నిర్ణయించుకొని ఇక కొంత అమౌంట్ ఇవన్నీ రెడీ చేసేసుకొని ప్రాజెక్టులు మొదలుపెట్టాను అనమాట. అలా మొదలుపెట్టిన వాటిలో ఇప్పుడు వరదరాజు గోవిందం అనే సినిమా ఆగస్ట్ రిలీజ్ ప్లాన్ చేస్తున్నాం. తర్వాత రామజన్మభూమి, అది 40% అయింది. ఇండియా సిఇఓ అని ఇంకో సినిమా, అది 90% అయింది. ఈ 3 తర్వాత మా పిల్లల సినిమా అనమాట, 4వ సినిమా. సో ఇవి జరుగుతూ నెమలి అని ఒక లేడీ ఓరియంటెడ్ హర్రర్ ఫిలిం, ఇవి జరుగుతూ ఉన్నాయి అనమాట. 5 సినిమాలు. 5 సినిమాలు సార్, ఒక్క సినిమా. సో 5లో 4 జరుగుతున్నాయి, మా పిల్లలు స్టార్ట్ చేయాలి. ఈ 4 సినిమాలు ఎట్ ఏ టైం ఒకటేసారి 1 by 1 రన్ చేయడానికి కారణం ఇవ్వచ్చు అంటే ఏదైనా బెనిఫిట్ ఆలోచించారా, లేకుంటే ఏదైనా దానివల్ల అడ్వాంటేజ్ ఉందా? బెనిఫిట్ అని కాదండి, నేనేంటంటే నాకు కొన్ని లొకేషన్లో కొన్ని కథలో సెట్ చేసుకున్నాక ప్రొడ్యూసర్ నేనే, డైరెక్టర్ నేనే. సో నాకు ఒక్కొక్క టైంలో ఒక కథ మూడు వచ్చేసిద్ది. ఇంకా ఈ సబ్జెక్ట్ని ముందు ఇది చేసేద్దాం, మళ్ళీ ఇదని ఆ వీళ్ళు ఆ సీన్స్ ఆ సీక్వెన్స్ చేసేస్తాం. అట్లాగే మళ్ళీ ఇది వరదరాజు గోవిందం చేసేస్తాం, ఇటు రామజన్మభూమి చేసేస్తా, ఇట్లా అనమాట. ఇలా అనుకొని ఒక్కొక్కటి చేసుకుంటూ వచ్చి ఇప్పుడు ఫైనల్గా ఫస్ట్ వరదరాజు గోవిందం రిలీజ్ చేద్దామనే నిర్ణయానికి వచ్చి, పైగా ఇప్పుడు నేను చేసే అన్ని పాన్ ఇండియా మూవీసే. సో అందువల్ల ఇప్పుడు వరదరాజు గోవిందం వచ్చి 6 భాషలు. మనోళ్ళు అస్సాం కూడా చేయరు, నేను ఇప్పుడు అస్సాం కూడా కలిపి చేస్తున్నాను. భోజ్పూర్ కూడా కలిపారు దాంట్లో? భోజ్పూర్ లేదు, ఓన్లీ హిందీ. తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం, హిందీ, అస్సాం. ఎందుకంటే మా హీరోయిన్ అస్సాంలో టాప్ హీరోయిన్ అనమాట, హీరోయిన్ ఇద్దరు. సో అందుకని ఆ లాంగ్వేజ్ కూడా స్ట్రైట్ లాంగ్వేజ్ చేశాను. ఓకే, స్ట్రైట్ లాంగ్వేజ్ చేసి 6 భాషల్లో చేస్తున్నాను అనమాట. 6 భాషలు. సరే, ఇప్పుడు 4 సినిమాలు ఎట్ ఏ టైం తీసుకోవడానికి దేంట్లో, ఎందుకంటే నెక్స్ట్ ప్రొడ్యూసర్స్ కానీ డైరెక్టర్స్ కానీ ఒక 2 సినిమాలు ప్లాన్ చేసుకుంటే వాళ్ళు దేంట్లో కాస్ట్ తగ్గించే అవకాశం ఉంటుంది ఇలాంటివి చేస్తే? అంటే కాస్ట్ తగ్గేయటం అనేది ఏం జరగదు సార్. పైగా ఏంటంటే నా పిక్చర్లు అన్నీ కూడా స్పాన్ పిక్చర్లే, తక్కువ బడ్జెట్లో నేను చేయలేను సినిమా. చేసి నాకు వర్కౌట్ అవ్వాల. అందువల్ల ఏమిటంటే ముందు కథ విజన్ని చంపుకోవాల్సి వస్తుంది చిన్న బడ్జెట్లో చేయాలంటే. నా అన్నీ స్పాన్ పిక్చర్లు. సో అందువల్ల వాటి జోలికి వెళ్ళొద్దని చెప్పేసి, పైగా నేను అలా అనుకున్న సినిమాలనే ఒకళ్ళు ఖర్చు పెట్టేవాళ్ళు వస్తారు, ఒక ఖర్చు పెట్టిన వాళ్ళు రారు. సో అందువల్ల ఎందుకు వచ్చింది ఈ గొడవ అని చెప్పేసి ఇక నేనే ఇవి చేసుకుంటూ, పైగా మనకు నచ్చిన కథను చేసుకోవచ్చు. వాళ్ళకి నచ్చిన కథలు వాళ్ళకి నచ్చిన విధంగా చేయాల్సి వచ్చినప్పుడు ఏంటంటే నేను మాట తప్పలేను, ప్రొడ్యూసర్కి నచ్చిన విధంగా చేయాల్సి వస్తుంది. అక్కడేంటి కథలో కానీ విజువల్స్లో కానీ రాజీ పడాల్సి వస్తుంది. అటువంటి టైంలో నేను ఫ్లాపులు చూశాను. సో నా నిర్ణయాలకి నేను తీసుకుంటూ నా స్పాను నా కథకి ఇవన్నీ చేసుకోకుండా రాజీ పడని సినిమాలన్నీ నేను హిట్లు చేసుకున్నాను. సో అందుకని ఇక ఆ నిర్ణయానికి వచ్చి నా సినిమాలు నేనే చేసుకుంటూ నాకు నచ్చిన కథలు నేను చేసుకుంటూ మూవ్ అవుతున్నా. కొంతమంది హీరోలు ఉన్నారు, హీరోలకు నాకు నచ్చిన కథే కావాలంటారు. వాళ్ళ నిర్ణయాలతో ఎన్నో ఫ్లాప్లు వస్తున్నాయి. ఇప్పుడు చాలామంది హీరోస్లో కొంతమంది హీరోలను చూసుకోండి, ఎన్ని ఫ్లాప్లు వచ్చినా కానీ కథ నాకు నచ్చాలంటాడు. అతను రాంగ్ డెసిషన్తో ఇటు డైరెక్టర్ లైఫ్లు పోతున్నాయి,
అటు ప్రొడ్యూసర్ లైఫ్లో పోతుంది. సో ఇన్ని సినిమాలు ఫ్లాప్ వచ్చిన కారణంగా మంచి డైరెక్టర్ మంచి ప్రొడ్యూసర్ వచ్చినప్పుడు ఈ నిర్ణయాన్ని వాళ్ళకు వదులుదామని కొంతమంది హీరోలు వాళ్ళు అనుకోవట్లేదు. కంటిన్యూ ఫ్లాపులు రానివ్వండి, నా కథ నచ్చాలంటాడు, కానీ ఇప్పుడు వాళ్ళ రిలీజ్ అవ్వట్ల. కానీ కథకు డైరెక్టర్ హీరో కదా సార్ మరి? కథకు డైరెక్టరే హీరో సార్. కథకి హీరో కూడా అవసరం. హీరో కూడా డైరెక్టర్ అనేవాడు కథే ఫస్ట్ హీరో సార్. సో దాన్ని నీసే నిర్మాత సెకండ్, అవును, ఆ తర్వాత హీరో, మూడోవాడు హీరో. సో ఇటువంటి ఇప్పుడు కథ లేదనుకోండి, ఇప్పుడు రీసెంట్గా మొన్న సంక్రాంతి రిలీజ్ అయిన సినిమాలు ఏమేమిటి? ఒకటి మహేష్ బాబు గుంటూరు కారం, 2 హనుమాన్, 3 నాగార్జున గారిది, 4 వెంకటేష్ గారిది. వీటిల్లో వీళ్ళందరూ టాప్ స్టార్సే, కానీ హనుమాన్లో కొత్త హీరో. అవును. సో అవన్నీ ఫ్లాప్లు అయినాయి, ఇది మాత్రం హిట్ అయింది. ఎందుకు? కంటెంటే. ఈ రోజునున్న కంటెంట్ వాల్యూ అది. అంటే హీరోలు కంటెంట్ సెలెక్ట్ చేసుకోవడంలో తప్పు చేసి చాలా ఎక్కువ ఉందంటారా? 100% జరుగుతుందండి. ఒక్కొక్క హీరో సక్సెస్ రేట్ తీసుకోండి. ఇప్పుడు ఒక్కొక్క హీరో సక్సెస్ రేట్ తీసుకుంటే ఎవరు ఎన్ని హిట్లు ఇచ్చారు, ఎన్ని హిట్లు ఇస్తున్నారు, కంటిన్యూ ఫ్లాప్లు ఎందుకు ఇస్తున్నారు అనేది చూసుకుంటే మీకు ఆ గ్రాఫ్ తెలుస్తుంది. డెఫినెట్ అదే. ఇలా కథని హీరోలు అంటే కొంతమంది ఏంటంటే, కొంతమంది నాలెడ్జ్ ఉందండి, నేను వాళ్ళని తప్పు అంటలేదు, కొంతమందిని మాత్రమే నేను చెప్తున్నా. ఓకే. ఆ కొంతమంది కూడా కొంత రిలీజ్ అవ్వాలి. రిలీజ్ అయ్యి మన మార్కెట్ ఏంటి, మన బడ్జెట్ ఏంటి, మనం ఎలాంటి కథలు చూస్ చేసుకోవాలి అనేటువంటిది లేకుండా పోయింది.